హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది వుమెన్ ఇన్ క్యాబిన్ 10' ఈ రోజు నుండే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. మరి మనం థ్రిల్ అయ్యే సీన్స్ అంతగా ఏమి ఉండవు గానీ, కొన్ని అక్కక్కడ సీన్స్ చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, లోరా బ్లాక్‌లాక్ ఒక జర్నలిస్టు ఒక ఎన్‌జీఓ ఫౌండేషన్ సెలబ్రేషన్‌కి అటెండ్ అవుతది. ఆ సెలబ్రేషన్ మొత్తం ఒక లగ్జరీ పెద్ద షిప్‌లో జరుగుతూ ఉంటాయి. ఒకరోజు నైటు ఒక అమ్మాయి షిప్‌లో నుంచి సముద్రంలో పడిపోవటం బ్యాక్‌లాక్ చూస్తది. అది అక్కడున్న వాళ్ళందరికీ చెప్పినా ఎవరు నమ్మరనమాట. అప్పుడు బ్యాక్‌లాక్ నా పక్క క్యాబిన్ 10లోనే తను ఉండేది అని ఎంత డీటెయిల్‌గా చెప్పినా కూడా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు నమ్మకపోగా తిను ఒక పిచ్చిదానిలాగా చూస్తూ ఉంటారనమాట. అసలు నిజంగానే ఆ అమ్మాయి చనిపోయిందా? లేకపోతే తిను ఊహించుకుంటుందా? అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తోనే మూవీ స్టార్ట్ చేస్తారు. తర్వాత వెళ్ళే కొద్దిగా ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్‌ని అలా తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడక్కడ కొన్ని హైలైట్ సీన్స్ పెడతారు. అవి చూడడానికైతే కొంచెం పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో లారా బ్లాక్‌లాక్ చెప్పే మాటలు అసలు ఎవరు నమ్మరు. సో, ఆ సీన్స్ చూపిస్తే కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి. అంటే నిజంగా అసలు జరిగిందా? జరగలేదా? అనే పాయింట్ మీద తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడ పెట్టే సీన్స్ కొంచెం బాగుంటాయన్నమాట. అక్కడక్కడ కొంచెం థ్రిల్లింగ్ సీన్స్ ట్రై చేశారు. అవి చూడడానికి కూడా పర్లేదు బాగానే ఉంటాయి. మరీ అంత హైలైట్‌గా ఏమి అనిపించవు ఈ మూవీకి. చూడడానికైతే ఓకే లాగా అనిపిస్తాయి. తను ఎంతైనా జర్నలిస్టే గదా! తను చూసింది నిజమని ప్రూవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటది. ఆ ట్రై చేసే సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో మంచి ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్‌తోనే ఈ మూవీ తీసుకెళ్తుంటాడు. ఆ ట్విస్ట్ రియల్ అయ్యాక అసలు స్టోరీ ఏంటో మనకు తెలిసిపోద్ది. అప్పుడు వచ్చే సీన్స్ చూడడానికి కొంచెం బాగానే ఉంటాయన్నమాట. అదే స్టైల్‌లోనే క్లైమాక్స్ తీసుకెళ్తాడు. క్లైమాక్స్‌లో ఒక మంచి సీన్ పెట్టాడు. అది కూడా ఈ మూవీకి హైలైట్ అనమాట. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. వాళ్ళు అనుకున్న పాయింట్‌ని స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా గ్రిప్పింగ్‌గా తీసుకొస్తారు. అవి చూసినప్పుడు కొంచెం సీన్స్ బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే బావుంటది. ఒకసారి చూడొచ్చు. ఇంకా ఈ మూవీలో బ్లాక్‌లాక్‌గా కేరా వర్క్ చేసింది. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ మూవీకి హైలైట్ అనమాట. తను చూడంగానే ఏదో మూవీలో చూసాననిపించింది. అప్పుడే అర్థమైంది తను 'పైరేట్స్ ఆఫ్ కరేబియన్‌లో' హీరోయిన్. ఈ మూవీలో తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్‌తో పాటు తన లుక్ కూడా చాలా బాగుంటది. రిమైనింగ్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా ఓకే. పర్లేదు బాగానే ఉంటది. అండ్ ఈ మూవీ టెక్నిక్‌గా చాలా బాగుంటది. ఎందుకంటే కంప్లీట్‌గా ఈ మూవీ ఒక లగ్జరీ పెద్ద షిప్‌లో చూపిస్తారు. అక్కడొచ్చే సీన్స్ కొంచెం చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో ఎటువంటి యాక్షన్ సీన్స్ అట్లాంటియేమి ఉండవు. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేమి లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు హ్యాపీగా. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.